నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను నిత్య శ్రీనివాస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ కాంగ్రెస్ పెద్దలతో భేటీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చర్చ ఏపీలో కొనసాగుతున్న అంగన్వాడీల ఆందోళన అంగన్వాడీలతో మరోసారి ఏపీ ప్రభుత్వ చర్చలు విఫలం హైదరాబాద్ టు విజయవాడ హైవేపై ఏపీకి వెళ్లే వాహనాల రద్దీ చౌటప్పల్ పంతంగి కేతేపల్లి కొర్లపహాడ్ టోల్ ప్లాజాల దగ్గర రద్దీ కేజ్రీవాల్ కు 4వసారి నోటీసులు జారీ చేసిన ఈడీ ఈ నెల 18న ఈడీ ఎదుట హాజరు కావాలని కేజ్రీవాల్ కు నోటీసులు పార్లమెంట్ ఎన్నికలకు రెడీ అవుతున్న ఇండియా కూటమి ఇవాళ ఇండియా కూటమి వర్చువల్ భేటీ చెన్నై శివార్లో భారీ అగ్ని ప్రమాదం రబ్బరు ఫ్యాక్టరీలో మంటలు ఆర్పుతున్న ఫైర్ ఇంజన్లు మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. ఢిల్లీ మద్యం కేసులో మనీ లాండరింగ్ కు సంబంధించి ఈ నెల 18న విచారణకు హాజరు కావాలని పేర్కొంది. కేజ్రీవాల్ కు ఇప్పటికే 3 సార్లు సమన్లు జారీ చేసినా హాజరు కాలేదు. దీంతో తమ ఎదుట హాజరు కావాలని దర్యాప్తు సంస్థ 4వసారి ఆదేశాలు జారీ చేసింది. జనవరి 3న 3 సార్లు సమన్లు జారీ చేయగా వీటిని అక్రమమని కేజ్రీవాల్ అన్నారు. ఆ సమన్లు చట్టవిరుద్ధమైనవని రాజకీయ ప్రేరేపితమైనవని ఆరోపించారు. బీజేపీ సూచన మేరకే వాటిని పంపారన్నారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తనను దూరం చేసేందుకు సమన్లు జారీ చేశారని చెప్పారు. తక్షణమే సమన్లను ఉపసంహరించుకోవాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గద్వాల జిల్లాలో బస్సు ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు చెప్పారు. డ్రైవర్ నిర్లక్ష్యమే బస్సు ప్రమాదానికి కారణమని అన్నారు. ఘటనా స్థలిని గద్వాల డీఎస్పీ వెంకటేశ్వర్లు జెడ్పీ చైర్మన్ సరిత పరిశీలించారు. బోల్తా పడిన బస్సును క్రేన్ సహాయంతో పోలీసులు తొలగించారు. వోల్వో బస్సు డ్రైవర్లు శంషుద్దీన్ ఏసేబుపై కేసు నమోదు చేశారు. వీళ్ళు ప్రయాణికులు రాజు అట్లా ఉందన్నా మాట కొన్ని ఎత్తుకొచ్చిన ఏం చేయాలి మాట్లాడతావా? శంషుద్దీనా
వీళ్ళు ప్రయాణికులు వీళ్ళు ప్రయాణికులు. జోగులాంబ గద్వాల జిల్లాలో అర్ధరాత్రి దాటాక ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడడంతో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో ఓ మహిళ సజీవ దహనమైంది. 4 గాయపడగా వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎర్రవెల్లి చౌరస్తా సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సు బోల్తా పడిన వెంటనే ప్రయాణికులందరూ బయటికి రాగా ఒక మహిళ మాత్రం అందులో చిక్కుకుపోయింది. బయటకు రాలేక ఆ మంటల దాటికి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటల్ని ఆర్పివేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తు వల్ల ఈ ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ ఫోన్లో అందిస్తారు. వెంకటేష్, నిత్య ఈ ఘోర ప్రమాదం ఏదైతే సంక్రాంతి పండుగకు అంటే రేపటి నుంచి జరిగే సంక్రాంతి పండుగకు వీళ్ళంతా కూడా హైదరాబాద్ నుంచి చిత్తూరుకు ప్రయాణమయ్యారు. చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాలకు వీళ్ళంతా కూడా ఓ ప్రైవేటు ఓల్వో బస్సులో మధ్యరాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరడం జరిగింది. దాదాపు ఒక 200 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత ఎర్రవల్లి చౌరస్తా దగ్గర ఈ 44వ జాతీయ రహదారి పైన ఈ ఘటన చోటు చేసుకున్నది. అయితే డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ సంఘటన జరిగిందని కూడా ప్రత్యక్ష సాక్షులు పోలీసులు తెలియజేస్తున్న పరిస్థితి. అక్కడ అయితే బస్సు బోల్తా పడిన వెంటనే ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ అయ్యి బస్సు అంతా కూడా అంటుకున్నట్టుగా ప్రాథమికంగా సమాచారం పోలీసులు సేకరించడం జరిగింది. అయితే దీంట్లో ఆ ఘటన జరిగిన సమయంలో దాదాపుగా 34 మంది ప్రయాణిస్తున్నట్టుగా కూడా గుర్తించడం జరిగింది పోలీసులు. వీళ్ళందరినీ కూడా 32 మంది ప్రయాణికులు, 2 డ్రైవర్లు ఉన్నారు దాంట్లో. అయితే అందరు కూడా సురక్షితంగా బయటపడినప్పటికీ కూడా ఒక మహిళ మాత్రము ఆ బస్సులో చిక్కుకొని సజీవదానమైంది. ఆమె కిటికీల నుంచి బయటికి వస్తున్న సమయంలో ఆమె చెయ్యి ఆ కిటికీలో విరుక్కపోవడంతో కూడా ఒకసారిగా ఆమె అక్కడికే మంటలకు సజీవదానం అయినట్టుగా ఆ పోలీసులు గుర్తించారు. అయితే ఈ అగ్నికి 4 కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఈ 4 కూడా ప్రస్తుతం కర్నూలు ఆసుపత్రిలో వీళ్ళంతా కూడా చికిత్స పొందుతున్నారు. మిగతా ప్రయాణికులంతా కూడా వారి గ్రామస్థలాలకు అంటే కొందరిని హైదరాబాద్ కి, కొందరిని కర్నూలుకి అట్లా చేర్చడం జరిగింది. ప్రయాణికుల ఇష్టం మేరకు అక్కడ వాళ్ళని చేర్చడం జరిగింది. అయితే పోలీసులు ఈ సమగ్రంగా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే అక్కడికి గద్వాల డిఎస్పీ వెంకటేశ్వర్ అక్కడికి చేరుకుని కూడా మొత్తం కూడా ప్రయాణికులతో పాటు అక్కడ ప్రత్యేక శాఖలతో పాటు మాట్లాడడం జరిగింది. పూర్తి రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. బస్సు ఫిట్నెస్ కు సంబంధించి కూడా వివరాలు సేకరిస్తున్నారు. అయితే రవాణా శాఖకు సంబంధించి కూడా అధికారులు కూడా అక్కడికి మరికొద్ది సేపట్లో అక్కడికి చేరుకుంటారు. బస్సు ఫిట్నెస్ కూడా ఎలాగుందనేది కూడా వాళ్ళు కూడా ఆ బస్సుకు సంబంధించి పూర్తి వివరాలు అందించే అవకాశం ఉంది. దీంతో పాటు కూడా ఈ సంక్రాంతి పండుగ వీళ్ళంతా కూడా పండుగ జరుపుకొని వాళ్ళ బంధుమిత్రులతో, కుటుంబ సభ్యులతో పండుగ జరుపుకున్న నేపథ్యంలో వాళ్ళు చేస్తున్న ప్రయాణానికి ఈ అడ్డంకు తగిలిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రమాదము జాతీయ రహదారి పైన గతంలో కూడా జాతీయ రహదారి పైన ఒక సంఘటన ఇట్లాగైతే దగ్గర చోటు చేసుకోవడం జరిగింది. అప్పుడు 42 మంది కూడా బస్సులో సంజీవదానం అయినటువంటి పరిస్థితి. తర్వాత 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ ఘటన చోటు చేసుకున్నది. అయితే ఇప్పటికే డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిన పోలీసు ప్రాథమిక విచారణలో తెలిసింది. అయితే 2 డ్రైవర్లను కూడా పోలీసులు తీసుకోవడం జరిగింది. వాళ్ళతో విచారణ చేస్తున్నారు. అయితే ప్రయాణికులు తిన్నటువంటి ఫిర్యాదు మేరకు వీళ్ళంతా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతానికి మాత్రం 44వ జాతీయ రహదారిపైన వాహనాలు అన్ని కూడా వెళ్తూ కూడా పూర్తిగా కలుగు చేయడం జరిగింది పోలీసుల దగ్గర నుండి. ప్రస్తుతానికి మాత్రం పోలీసులు మాత్రం పూర్తిగా సమగ్రంగా విచారణ చేపట్టి తగిన ఏదైతే చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అట్లాగే ఓలో బస్సుకు సంబంధించిన యజమానాన్ని కూడా పంపించాము. వాళ్ళని కూడా యజమానాన్ని ఇక్కడికి రమ్మని ఈ ప్రాంతానికి రమ్మని వాళ్ళని కూడా పంపించారు. అయితే కొద్దిసేపు వాళ్ళు కూడా చేరుకున్న వాళ్ళతో కూడా పూర్తిగా దర్శనానికి సంబంధించింది అన్ని శాఖలు కూడా సంబంధించిన శాఖగా అక్కడికి చేరి సేకరించారు. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ. అన్నా
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇన్నర్ రింగ్ రోడ్ మద్యం ఉచిత ఇసుక కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఇవాళ ఆయన సిఐడి కార్యాలయానికి వెళ్లనున్నారు. హైకోర్టు ధర్మాసనం ఆదేశాల మేరకు సంబంధిత దర్యాప్తు అధికారులకు ఆయన పూచికత్తుతో పాటు 1,00,000 విలువ గల బాండ్ సమర్పించనున్నారు. హైదరాబాద్లోని తన నివాసం నుంచి మధ్యాహ్నం ఉండవల్లిలోని నివాసానికి చంద్రబాబు చేరుకుంటారు. మధ్యాహ్నం గుంటూరు నగరంలోని సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి వెళ్తారు. సాయంత్రం తాడేపల్లి, తాడిగడపలోని సిఐడి కార్యాలయాలకు కూడా వెళ్లి పూచికత్తు, బ్యాండ్ సమర్పిస్తారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్లో అందిస్తారు. రవిచంద్ర, నేడు చంద్రబాబు నాయుడు సిఐడి కార్యాలయాలకైతే వ్యక్తిగత పూచీకత్తు మీద పూచీకత్తులు సమర్పించేందుకైతే వస్తా ఉన్నారు. గుంటూరు, అదేవిధంగా కూచినపల్లి, విజయవాడ. గుంటూరుకు మధ్యాహ్నం 3 గంటలకు సిఐడి రీజనల్ కార్యాలయం గుంటూరులో మద్యం అక్రమాలకు సంబంధించి దాఖలైన సిఐడికి పెట్టిన కేసుపై హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు బెయిల్కు సంబంధించిన పూచీకత్తులు సిఐడి కార్యాలయంలో సమర్పించాల్సి ఉన్నందున నేడు చంద్రబాబు నాయుడు గుంటూరు వస్తున్నారు. ఆ తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో, అదేవిధంగా ఇసుక అక్రమాల కేసులో కూచినపల్లి, అదేవిధంగా విజయవాడ కూడా చంద్రబాబు వెళ్లి ఈరోజు పూచీకత్తులు సమర్పించే పరిస్థితి అయితే ఉంది. చంద్రబాబు రాక సందర్భంగా తెలుగుదేశం శ్రేణులు పెద్ద ఎత్తున చంద్రబాబు రాక కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా అదనపు బలగాలతో ప్రత్యేక బందోబస్తు ఇక్కడ ప్రధాన రీజనల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. నిత్య రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ. రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే కోటా నుంచి 2 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున రంగంలోకి దింపే అభ్యర్థుల ఖరారుపై పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కసరత్తు ప్రారంభించారు. ఆయన ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి దావోస్ పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో ఆలోపు అభ్యర్థులను ఖరారు చేయడంపై దృష్టి సారించారు. నిన్న సాయంత్రం ఢిల్లీ వెళ్లిన రేవంత్ ఇదే అంశంపై తన నివాసంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలుతో భేటీ అయ్యారు. ఈ 2 స్థానాలకు పలువురు పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ వాటిపై అధినాయకత్వం ఇంకా తుది నిర్ణయానికి రాలేదని తెలిసింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నాయకురాలు సోనియా గాంధీలను కలిసి మాట్లాడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, 2 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి కసరత్తులు ముమ్మరం చేశారు. అందులో భాగంగా నిన్న సాయంత్రానికి రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. తన నివాసంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు సునీల్ కనుగోలుతో కూడా రేవంత్ రెడ్డి మంత్రాలు సాగించారు. అంతకుముందే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరైతే ఎమ్మెల్సీ స్థానాలను ఆశిస్తున్నారో వారి సామాజిక వర్గాల వారిగా ఒక జాబితాను ఇక్కడ పిసిసి నేతలు ఖరారు చేశారు. ఆ జాబితాపై మరోసారి దీపాదాస్ నుంచి సునీల్ కనుగోలుతో రేవంత్ రెడ్డి చర్చించారు. అదే సమయంలో గత ఎన్నికల సందర్భంగా ఎవరైతే టికెట్లు త్యాగం చేశారో, ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కని సీనియర్లకే ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలను
కట్టబెట్టాలి అని పార్టీ ఒక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఎవరెవరు టికెట్లు త్యాగం చేశారు, నియోజకవర్గాల వారీగా ఒక జాబితాను సిద్ధం చేశారు. మరికొద్దిసేపట్లో రేవంత్ రెడ్డి పార్టీ ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కూడా భేటీ అవుతారు. ఇందులో భాగంగా ఈ 2 ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని అద్దంకి దయాకర్ కు ఖరారు చేసినట్టుగా తెలుస్తా ఉంది. అద్దంకి దయాకర్ 2014-2018 అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. స్వల్ప ఓట్లతో ఆయన ఓటమి పాలయ్యారు. అయితే ఈ దఫా అద్దంకి దయాకర్ కాకుండా టికెట్ ను మందుల సామెల్కి ఇచ్చారు. మందుల సామెల్ ఎమ్మెల్యేగా గెలిచారు తుంగతుర్తి నుంచి. అయితే అద్దంకి దయాకర్ తన టికెట్ ను త్యాగం చేసిన నేపథ్యంలో ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అద్దంకి దయాకర్ టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉంటారు కాబట్టి అద్దంకి దయాకర్ కు ఒక స్థానం ఖరారైనట్టుగా తెలుస్తోంది. ఇక మరొక స్థానం కోసం చాలా మంది సీనియర్లు పట్టుబడుతున్నారు. మొన్న ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ మంత్రి షబ్బీర్ అలీతో పాటు మొన్న ఎన్నికల్లో టికెట్ దక్కని మాజీ మంత్రి చిన్నారెడ్డితో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మొన్న ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ ఎంపీలు మధుయాష్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్లతో పాటు ప్రోటోకాల్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న హర్కర వేణుగోపాల్ కూడా టికెట్ ను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మైనారిటీ సామాజిక వర్గం నుంచి ఫిరోజ్ ఖాన్ నాంపల్లిలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన ఫిరోజ్ ఖాన్ సైతం టికెట్ ను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక అదే సమయంలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ జనసేన ఇద్దరు కూడా కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చిన పరిస్థితుల్లో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని సిపిఐ ఎక్స్పెక్ట్ చేస్తుంది. మరొక ఎమ్మెల్సీ స్థానాన్ని జనసమితి కోదండరాం నేతృత్వంలోని జనసమితి ఆశిస్తుంది. ఒక్క స్థానం కోసము ఎంతో మంది నేతలు, పలు సంకీర్ణ కూటమిలోని పలు పార్టీలు ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తున్న నేపథ్యంలో ఎవరిని నిరుత్సాహానికి గురి చేయకుండా సామాజిక సమీకరణాల దృష్టిలో ఉంచుకొని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అద్దంకి దయాకర్ కు ఒక టికెట్ కేటాయించిన నేపథ్యంలో మరొక టికెట్ ను అయితే మైనారిటీలకు లేకపోతే జనరల్ కేటగిరీ అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు చాలా మందికి ఎమ్మెల్సీ ప్రామిస్ చేసింది. ఆ నేతలు మొత్తం కూడా అధిష్టాన పెద్దలను కలిసి పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలి అని చెప్పి కోరుతున్న నేపథ్యంలో ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలతో పాటుగా ప్రభుత్వ కోటాలు మరొక 2 ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి దక్కుతాయి. ఆ 2 ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి కోదండరాంకి, మరొకటి జాఫర్ జావేద్ అనే ఒక విద్యా సంస్థలు నిర్వహించే జాఫర్ జావేద్ అనే కాంగ్రెస్ నాయకుడికి ఇవ్వాలి అని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. ఒకవైపు పార్టీ వ్యవహారాలు, మరొక వైపు ప్రభుత్వ వ్యవహారాలను ఆయన చక్కదిద్దేందుకు తన వంతుగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అందులో భాగంగా పార్టీ నేతలతో భేటీ అవుతూనే పీయూష్ గోయల్ తో భేటీ అవుతున్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో భేటీ అయి రాష్ట్రానికి రావాల్సిన నిధుల వాటాకు సంబంధించి కూడా పీయూష్ గోయల్ తో ఆయన చర్చలు జరుపుతారు. అనంతరము ఈరోజు సాయంత్రము ఢిల్లీ నుంచి మణిపూర్ బయలుదేరి వెళ్తారు. మణిపూర్లో రేపటి నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆ భారత్ జోడో న్యాయ యాత్రలో రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అనంతరం ఢిల్లీకి చేరుకొని ఆయన దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్ దేశంలోని దావోస్ కు రేపు బయలుదేరి వెళ్తారు. అప్పట్లోపే ఈ ఎమ్మెల్సీ స్థానాలతో పాటు నామినేటెడ్ పదవుల భర్తీని కూడా వీలైనంత తొందరగా చేపట్టాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న పరిస్థితుల్లో ఈ నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో కూడా రేవంత్ ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే మనకు అందుతున్న సమాచారం మేరకు అయితే కనీసం ఒక 25 నుంచి 27 మందికి నామినేటెడ్ పదవులు కట్టబెట్టే అవకాశాలను కూడా కాంగ్రెస్ పెద్దలు పరిశీలిస్తున్నారు. 2 ఎమ్మెల్సీ సీట్లతో పాటు పదుల సంఖ్యలో నామినేటెడ్ పదవుల భర్తీ కూడా 24 గంటల్లోపు పూర్తవుతుంది. అప్పట్లోపు ఈ ప్రక్రియను మొత్తం కూడా సీఎం రేవంత్ రెడ్డి పూర్తి చేసే అవకాశాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. అందుకే ఆయన ఢిల్లీకి నిన్న చేరుకొని ఈ 3 రోజుల పాటు ఢిల్లీలోనే ఈ కసరత్తులో తలమునకలై ఉన్నారు. నిత్య. ఓకే నరేష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిగ్ ఫైట్ గా రంగం కాబోతుంది. మంత్రి ఉషశ్రీ, టీడీపీకి చెందిన సవితమ్మ ప్రధాన అభ్యర్థులు కాగా
బీజే పాదసారథి చక్రం తిప్పేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు చకచకా మారుతున్న వేళ రసవత్తరమైన పోరులో పెనుకొండ బిల్లాను దక్కించుకునేది ఎవరు, పెనుకొండ ప్రజలు ఆదరించేది ఎవరని తెలుసుకోవాలంటే ఈ స్టోరీని చూడాల్సిందే. అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గంపై అందరి దృష్టి ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రధాన పార్టీలో సమీకరణలు శరవేగంగా మారిపోతున్నాయి. ప్రత్యర్థి అక్కడున్న సామాజిక సమీకరణాలను బట్టి అభ్యర్థులు మార్పులు చేర్పులు చేస్తున్నాయి రాజకీయ పక్షాలు. పెనుగొండలో తెలుగుదేశం పార్టీ టికెట్ను సీనియర్ నాయకులు బీకే పార్థసారథితో పాటు పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ ఆదేశించారు. సీనియర్ లీడర్ కావడంతో దాదాపు ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్థసారథికి టికెట్ దక్కుతుందని అనుకున్నారంతా. బీకే పార్థసారథి సవితమ్మలో ఎవరికి టికెట్ ఇవ్వాలా అని టీడీపీ అధినేత చంద్రబాబు పావులు కదుపుతున్న వేళ అనూహ్యంగా మంత్రి ఉషశ్రీ చరణ్ పెనుగొండ నుంచి పోటీకి సిద్ధమయ్యారు. ఉషశ్రీని కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి పెనుగొండకు మారుస్తూ అక్కడి నుంచి పోటీ చేయాలని సీఎం జగన్ ఆదేశించడంతో సమీకరణాలు మారిపోయాయి. పెనుగొండలో కురుబ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండడంతో జగన్ ఉషశ్రీ పెనుగొండ నుంచి పోటీ చేయాలని ఆదేశించారు. దీంతో పోటీగా అదే సామాజిక వర్గానికి చెందిన సవితమ్మను బరిలోకి దింపేందుకు టీడీపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఉషశ్రీ కురుబ సామాజిక వర్గానికి చెందినప్పటికీ ఆమె భర్తది రెడ్డి సామాజిక వర్గం. సవితమ్మ కూడా కురుబ సామాజిక వర్గమే అయినా ఆమె భర్త కమ్మ సామాజిక వర్గం. దీంతో వీరి మధ్య పోటీ మరింత ఆసక్తికి రేపుతోంది. సవితమ్మకు పెనుకొండ నియోజకవర్గంలో కలిసి వచ్చే అంశాలు ఎన్నో ఉన్నాయి. ప్రధానంగా ఆమె స్థానికురాలు, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజా సమస్యలపై డైనమిక్గా దూసుకువెళ్లడం, సమస్యలపై పోరాటాలు చేయడంతో ప్రజలతో మమేకం అయ్యారు. ఉషశ్రీ చరణ్ పెనుగొండలో నాన్ లోకల్. ఇక్కడ స్థానికత ప్రధాన భూమిక పోషించే అవకాశం ఉంది. పెనుగొండ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే శంకర్ నారాయణ వర్గీయులు ఉషశ్రీ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాజీనామాలకు కూడా సిద్ధమయ్యారు. అవినీతి అనకొండ పెనుగొండకు వద్దు అని సొంత పార్టీ నేతలే రోడ్డెక్కడంతో దిక్కుతోచిన స్థితిలో ఉషశ్రీ శిబిరం ఉంది. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పార్టీ కోసం, ఆమె గెలుపు కోసం కృషి చేసిన ఎంతో మంది పార్టీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులతో ఇబ్బందులకు గురి చేశారనే అపరింద ఉషశ్రీ మూటకట్టుకున్నారు. ఇన్ని మైనస్ పాయింట్లు ఉషశ్రీ వైపు ఉండడంతో సవితమ్మకు గెలిచే ఛాన్సులు మెరుగయ్యాయి. టికెట్ రాని బీకే పార్థసారథికి బూజగించి అనంతపురం ఎంపీగా బరిలోకి దించేందుకు టీడీపీ యోచిస్తోంది. దీంతో తెలుగుదేశం పార్టీలో ఇద్దరు ముఖ్యులకు సముచిత స్థానం కల్పించడం వల్ల పార్టీలో గ్రూపులను సంతృప్తి పరిచినట్లయింది. ఇవన్నీ పరిశీలిస్తే సవితమ్మ గెలుపు నల్లేరు మీద నడకే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సవితమ్మకు ఉషశ్రీ గట్టి పోటీ ఇస్తుందా? ఆమె విజయం కోసం వైసీపీ ఎలాంటి వ్యూహం అమలు చేస్తుందో చూడాల్సిందే. హైదరాబాద్లోని రాజ్భవన్ దగ్గర ఘనంగా సంక్రాంతి వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో గవర్నర్ తమిళిసై, రాజ్భవన్ సిబ్బంది పాల్గొన్నారు. భోగి మంటలపై స్వయంగా స్వీట్ తయారు చేశారు తమిళిసై. తెలంగాణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని ప్రజలు ఆనందంగా ఉండాలని ప్రార్థిస్తున్నారని చెప్పారు. ఈ ఏడాది రామ మందిరం ప్రారంభం కాబట్టి అందరికీ ప్రత్యేకమని చెప్పారు. రామ్ మందిర్ పాటను తెలుగు, హిందీలో విడుదల చేస్తామన్నారు. సంక్రాంతి పండుగ వేడుకల కోసం ఢిల్లీ వెళ్లనున్నాని, ఢిల్లీ పర్యటన రాజకీయ పర్యటన కాదని స్పష్టం చేశారు తమిళిసై. ప్రజలందరికీ సంక్రాంతి పొంగల్ శుభాకాంక్షలు. I pray for the wellness of all the people of Bharat as well as the people of Telangana, my brothers and sisters and elders and youngsters, and it should be a prosperous Pongal. And we are very happy. As I said, it's a special Pongal because we are going to have the Ram Mandir this year. The doors for Ramar temple, the great Ramar temple, has been made in Hyderabad. And I also visited the timber producers of that Ram temple doors.
So it's a special occasion for each and one of us. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.